జై శ్రీకృష్ణ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. చాలా కాలం క్రితం మాధవుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వలనో కానీ తల్లిదండ్రులు మాధవుడిని సరిగ్గా చూసుకునేవారు కాదు. మాధవుడు కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం వల్ల అతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది. దాంతో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోతాడు. తిరిగి తిరిగి అతను కృష్ణానది తీరానికి చేరుకుంటాడు. కృష్ణానదీ తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర స్వామి వారి ఆలయం ఉండేది. ఆ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. అక్కడ ఉండే ఒక మహాపండితుడు మాధవుడిని చూసి, ఎవరు నాయన నీవు అంటూ వివరాలు అడుగుతాడు. కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా నేను విద్యాభ్యాసం కోసం వచ్చానని చెబుతాడు. కుర్రాడికి 16 ఏళ్ళుంటాయి. సరే, ఇతనికి నేను విద్యను అభ్యసిస్తానని చెప్పి ఆ వేద పండితుడు మాధవుడిని ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పిస్తూ ఉంటాడు. మాధవుడు చక్కగా పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా ఆ గురుదంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. గురువును, గురుపత్నిని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంగా ఆకట్టుకుంటూ ఉండేవాడు. అలా మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు, కానీ వినయం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు. దాంతో గురువు గారికి, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా? ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చేమో, కానీ పాఠం చెప్పే గురువును, అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమభక్తితో చూసుకుంటున్నాడే, ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది ఆ గురువుకు. అలా గురువుకు ఒక్కటే ఒక కూతురు ఉండేది. మాధవుడిని చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడు అనుకుని భావించి, నాయనా, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానంటాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకెవరూ లేరని చెబుతాడు. దానికి గురువుగారు, అయితే నీవు నా కూతుర్ని వివాహం చేసుకుని ఇక్కడే ఇల్లరికం ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అంటాడు. దానికి ఎంతో సంతోషించినటువంటి మాధవుడు, అంతటి అదృష్టాన్ని కాదంటానా, సరే అంటాడు. గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగపోయిడేస్తాడు. ఇక మాధవుడికి గురువుగారి కూతురికి వివాహం జరుగుతుంది. వివాహం వరకు గురువుగారి దేవుడు, గురుపత్ని దేవత అని పూజించినటువంటి మాధవుడు వివాహం జరగగానే మారిపోతాడు. గురువుగారికి ఉన్నంత ఆస్తంతా కూడా తన పేరు మీద రాయించుకుంటాడు. గురువుగారు అల్లుడిని నెత్తి మీద పెట్టుకోవడంతో, అదుపులో పెట్టలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు. అలా అందరూ కలిసి ఆ గురువు గారికి వ్యతిరేకంగా మారిపోతారు. ఇక అందరూ మాధవుడిని నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉంటారు. అలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తంతా కూడా వారి దగ్గర నుండి తీసుకొని వారిని మెడపట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. మొత్తానికి గురువు గారి భార్యను వదిలించుకుంటాడు. పాపం గురువు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక, కనీసం నా కూతుర్నైనా సరే సుఖంగా ఉంటే చాలని చెప్పి, నాయన మేమిద్దరం కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతారు. అలా గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా మొత్తం అవకాశం కోసం చూసి ఆస్తిపాస్తులన్నీ కూడా ఆమె నుండి కూడా తీసుకొని ఆమెను కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటుంది. అలా లెక్క చేయకుండా మాధవుడు ఈ విధమైనటువంటి పాపపు పనులు చేస్తూ ఆస్తి అంతా కూడా తానే స్వీకరించాడు. చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా చుట్టూ చేరతారు. ఆ స్నేహితులందరూ కలిసి మాధవుడిని ఎంతగానో అతనికి ఉన్నటువంటి ఆస్తిని లాగేసుకొని అతన్ని ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. అప్పుల పాలు చేస్తారు. చివరికి మాధవుడు ఆస్తి అంతా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు. అలా చనిపోయి పిశాచంగా మారుతాడు. రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉంటాడు. ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురు దంపతులకు తెలుస్తుంది. ఆ సమయానికి వారు గయలో ఉంటారు. ఎంత దుర్మార్గుడైనా కానీ అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేస్తారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసినటువంటి మాధవుడికి నరకం పోలేదు. ఒకరోజు మాధవుడు పిశాచ రూపంలో గురువు కలలోకి వచ్చి, గురుదేవా, నేను మీకు, గురుపత్నికి, మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వల్ల పిశాచమై అల్లాడిపోతూ ఉన్నాను, నన్ను రక్షించండి వేడుకుంటాడు. దానికి గురువు గారు, మేము నీకోసం గైలో పిండ ప్రదానం చేశాం కదా, అయినా నీకు విముక్తి కలగలేదా అని అంటాడు. అప్పుడు పిశాచి అయినటువంటి మాధవుడు, నేను చేసినటువంటి పాపం మామూలుది కాదు. పిల్లనిచ్చినటువంటి అత్తమామలను ఏడిపించిన వాడిని, పిల్లాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధ పెట్టాను, అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలిగ్గా విముక్తి రాదు, ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అంటూ ఏడుస్తాడు. తర్వాత ఆ గురువు భార్యతో ఈ విధమైనటువంటి కళ గురించి చెబుతాడు. దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి లభిస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా నారద మహర్షిని భక్తితో ప్రార్థిస్తారు. అప్పుడు నారదుడు, నాయన, నీవు గయలో 100 పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం రాదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు కాబట్టి ఇల్లాలు దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. ఒకటా రెండా, సముద్రంలో కెరటాలైనా లెక్కించలేమో కానీ ఈ మాధవుడు పాపాలు లెక్క పెట్టలేం. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడికి విముక్తి కలగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే ఏకాదశి నాడు
ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి రోజు. మీరిద్దరూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఉపవాసం తర్వాత ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారదుల వారు మాయమవుతారు. గురు దంపతులు ఇద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతిలోకి తులసి నీరు తీసుకొని అల్లుడు పేరు అలాగే కూతురు పేరు చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఆ ఏకాదశి వ్రత ఫలితం దారపోస్తున్నామని చెప్పి ఆ నీళ్లు పోస్తారు. అలా నీరు పోయడంతో మాధవుడు మంచి కుండలాలు ధరించినటువంటి సుందర శరీరుడై వారితో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఏకాదశి ఫలితాన్ని దారపోసినటువంటి గురు దంపతులకు మరింత రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా మంచి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటారు. ఇదంతా కూడా నారదుల వారు కళ్ళారా చూసి, ఆహా, ఈ ఏకాదశి ఎంత గొప్పది! ఏకాదశి ఫలితం వల్ల మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరైతే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారికి పాపాలన్నీ కూడా పోతాయి, సర్వశుభాలు కలుగుతాయి, అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవిస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఏకాదశి కథలను వినాలి అంటే కూడా అదృష్టం ఉండాలండి. మరి